కళ చెదిరింది, కళ పోయింది. శశికళ కాస్త ఖైదీగా మారిపోయింది. బెంగళూరులోని పరప్పన జైల్లో లొంగిపోయిన శశికళకు జైలు అధికారులు 10711 నెంబర్ని కేటాయించారు. ఇళవరసికి 10712 నెంబర్ని కేటాయించారు. శశికళతో పాటు ఇళవరసి కూడా ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత వీరిద్దరిని జైలుకి తరలించారు. భారీ భద్రత నడుమ శశికళ, ఇళవరసిని జైలుకి తరలించారు అధికారులు. మరోవైపు ప్రత్యేక వసతులు కల్పించాలన్న శశికళ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో సాధారణ ఖైదీగానే శిక్ష అనుభవించనున్నారు శశికళ. అంటే ఒక సాధారణ ఖైదీకి ఎలాంటి సదుపాయాలు కోర్టులో కల్పిస్తారో గమనిస్తే, జైలు ఇచ్చే డ్రెస్సే వేసుకోవాల్సి ఉంటుంది. జైల్లో పెట్టే చిప్పకూడు మాత్రమే తినాల్సి ఉంటుంది. కఠినమైన కారాగారంలోనే బంధిస్తారు. జైల్లో అందుబాటులో ఉన్న నీటిని మాత్రమే తాగాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన బాత్రూమ్స్ ఏమీ ఏర్పాటు చేయరు. అందరిలాగానే ఉమ్మడి బాత్రూమ్నే శశికళ కూడా వినియోగించాల్సి ఉంటుంది. ఇక జైలుకి వెళ్లేదే శిక్ష అనుభవించడానికి కాబట్టి ఎలాంటి సహాయకుల్ని జైలు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. ఇవన్నీ ఒక సామాన్య ఖైదీ అనుభవించాల్సి ఉంటుంది జైల్లో. ఇప్పుడు శశికళని కూడా ఒక ప్రత్యేక ఖైదీగా కాకుండా ఒక సాధారణ ఖైదీగానే కోర్టు పరిగణించిన క్రమంలో ఆమె కూడా ఎలాంటి ప్రత్యేకమైన సౌకర్యాలు లేకుండా ఇతర సాధారణ ఖైదీల్లో ఒకరిగా శిక్షని అనుభవించాల్సి ఉంటుంది. తెల్ల రంగు చీర, అలాగే గ్రీన్ అంచు గల చీరని డ్రెస్గా ఇస్తారు. అలాగే ఆమెకి ఖైదీ నెంబర్ 10711ని కేటాయించారు. ఇళవరసికి 10712ని కేటాయించారు. ఈ ఇద్దరు భారీ భద్రత నడుమ జైలు లోపలికి వెళుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. శశికళ ఇక జైలు జీవితాన్ని 3.5 సంవత్సరాల పాటు అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటికే అదే జైల్లో గతంలో 6 నెలల పాటు శశికళ శిక్ష అనుభవించి ఉన్నారు. మొత్తం 4 సంవత్సరాల జైలు శిక్ష కోర్టు విధించిన క్రమంలో మరో 3.5 సంవత్సరాల పాటు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో జైలు శిక్షను అనుభవిస్తారు శశికళ.